నాని గారు, వెల్కమ్ టు సైమా 2021. థ్యాంక్ యూ. సక్సెస్తో అండ్ జెర్సీకి అవార్డు తీసుకోవడానికి వచ్చారు. ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఉందండి. అది కూడా మధ్యలో షూట్ మధ్యలో వచ్చాను కాబట్టి సో ఇట్స్ ఐ ఫీల్ వెరీ యాక్టివ్ ఇన్ ఎవ్రీ విచ్ వే. థ్యాంక్ యూ. జెర్సీకి ప్రతి చోట నుంచి కూడా ఒక పాజిటివ్ వైబ్స్ కానీ అవార్డ్స్ కానీ అందరి నుంచి ప్రశంసలు కానీ, హౌ స్పెషల్ ఇస్ జెర్సీ ఫర్ యూ? అన్ని బోనస్ అండి ఇవన్నీ. ప్రేక్షకుల ప్రేమను మించిన అవార్డు ఏది లేదు. ఓకే. అండ్ ఐ థింక్ అది ఆల్రెడీ జెర్సీ టీం అందరికీ కూడా దక్కింది. సో ఇవన్నీ కూడా బోనస్. ఓకే. వాట్ ఈస్ దట్ వన్ థింగ్ యూ ఆల్వేస్ చెరిష్ అబౌట్ జెర్సీ? I think the sincerity in each and every team member, the honesty they made the film. We all made the film, and the film, the experience, and the result, everything is very memorable. Wonderful. సో సైమాతో మీకున్న అనుబంధం ఎలాంటిది? మీరు ఎన్నో Saima is a beautiful platform to meet all my colleagues and friends, and అంటే చాలా రేర్గా అందరం ఎవరి పనిలో వాళ్ళు ఉంటాం, అలా క్యాచ్అప్ అయ్యి అందరినీ పలకరించుకోవడానికి ఒక అద్భుతమైన వేదిక. సో ఇట్స్ బ్యూటిఫుల్. అండ్ దట్ ఆఫ్టర్ పాండమిక్ కలుస్తున్నారు. ఇంకా ఎక్స్ట్రా స్పెషల్. సార్, వెల్కమ్ టు సైమా 2021. అంటే ఒక 2 సంవత్సరాలుగా మనము ఇళ్లలో పరిమితమయ్యి ఇప్పుడు బయటకు వచ్చి సౌత్ ఇండియాలో ఉన్న 4 లాంగ్వేజెస్ సినిమా వాళ్ళతో కలిసి ఈ ప్రోగ్రాం చేస్తున్నాం. సో సైమాతో మీకున్న అనుబంధం గురించి చెప్పండి సార్. సైమాతో నాకు అనుబంధం చాలా ఆత్మీయ అనుబంధం ఉంది. ఇంతవరకు సైమా చేసిన కార్యక్రమాలన్నింటికి కూడా బాంబేలో చేసినా కానీ, సింగపూర్లో చేసినా, దుబాయ్లో చేసినా అన్ని చోట్ల కూడా అటెండ్ అవ్వడం కూడా జరిగింది. అందుకని ఈ కోవిడ్-19 పుణ్యమా అంట ఎవరు ఇళ్లలోంచి బయటికి రాలేదు, ఏ ఫంక్షన్స్ లేవు, ఏమీ లేవు. మరి ఇవాళ రోజున అలా కాకుండా సైమా ఈ కార్యక్రమాన్ని ఇంత అద్భుతంగా చేస్తూ 4 సౌత్ ఇండియన్ 4 లాంగ్వేజ్ వాళ్ళని కూడా తీసుకొని వాళ్ళందరికీ కూడా అవార్డ్స్ ఇవ్వాలని అందరూ ఈ 4 లాంగ్వేజ్ల ఆర్టిస్టులు అందరూ కూడా ఆర్టిస్ట్ టెక్నీషియన్స్ అందరూ కూడా కలుసుకొని ఇది ఒక పెద్ద పండగ. ఇంతకుముందు ఏదైనా చేసినా కూడా తెలుగు సినిమా తెలుగు వాళ్ళు చేసుకున్నారు, కన్నడ వాళ్ళు కన్నడం, తమిళ అలా చేసుకున్నారు. అలా కాకుండా సౌత్ ఇండియన్ లాంగ్వేజ్ 4 లాంగ్వేజ్ని కలిపి ఇక్కడ చేయటం అనేది ఇట్స్ హైలైట్ గ్రేట్. కాబట్టి మిస్టర్ విష్ణు అండ్ బృందా ప్రసాద్ వాళ్ళు చేస్తున్న ఈ కార్యక్రమాన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. రీసెంట్గా వాళ్ళిద్దరూ కలిసి మన జయలలిత గారి తలైవి బయోపిక్ కూడా తీశారు. చాలా అద్భుతంగా తీశారు. ఇంకా ముందు ఇప్పుడు మన ఇండియన్ వరల్డ్ కప్ గెలిచినది అది కూడా తొందరలో బయోపిక్ రాబోతోంది. అయిపోయింది కంప్లీట్గా. 1983 అది కూడా వస్తుంది. మీరు చాలా రోజుల తర్వాత మళ్ళీ అందరం కలిసి ఇలా గ్యాదర్ అయ్యి ఇలా అవార్డ్స్ ఫంక్షన్ చేయడం, మీరు వచ్చి ఆశీర్వదించడానికి రావడం చాలా సంతోషంగా ఉంది సార్. మీ అందరి అభిమానమే మాకు కావాలి. మేమందరం బాగుండాలంటే మీరందరూ కూడా మమ్మల్ని చూసి అభినందించి మమ్మల్ని మనస్ఫూర్తిగా ఆశీర్వదించాలి. మీ ఆశీస్సులు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.